సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో శుక్రవారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీఆర్టీయూ నాయకులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, త్వరలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత వంగ మహేందర్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఎంతో అనుభవం కలిగిన వంగ మహేందర్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుందని, తప్పకుండా వంగ మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీచర్లు చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ గుప్తా, శ్రీపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, కన్నారెడ్డి, సిద్దయ్య, కేశవరెడ్డి, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 27వ తారీఖు రోజు జరిగేటువంటి ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మా పీఆర్టీయూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద సంఘం ఈ అధికార అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి గారికి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఆయన అన్ని రకాలుగా పీఆర్టీ యొక్క అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మా ఉపాధ్యాయ సోదరులందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి వంగ మహేందర్ రెడ్డిని మేము గెలిపించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో తిరగడం జరుగుతూ ఉంది. మరి పీఆర్టీ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటిదంటే, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నింటిలో 80,000 సభ్యత్వం కలిగి అత్యధికంగా ఉన్నటువంటి సంఘం. ఉపాధ్యాయుల సమస్యల పైన కూడా చాలా పోరాటాలు చేసి వాళ్ళకు పెన్షన్ సౌకర్యాలు కానీ, లీవ్ సౌకర్యాలు కానీ కల్పించేటువంటి సంఘం. మహిళలకు కూడా ప్రత్యేకంగా 5 CLస్ను ఇప్పించినటువంటి సంఘం. అదేవిధంగా మెటర్నిటీ లీవ్ను కూడా ఇప్పించినటువంటి సంఘం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేకంగా కొత్తగా వచ్చే ఉపాధ్యాయులకు సంబంధించి కానీ, ఉద్యోగులకు సంబంధించి కానీ ఈ సిపిఎస్ అనేటువంటిది పెన్షన్ స్కీమ్ ప్రభుత్వం కొత్తగా తీసుకురావడం జరిగింది. తద్వారా అనేక మంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ పీఆర్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానిని మార్చి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేజీబీ సోదరీమణులకు కూడా వాళ్ళకు మినిమం టైం స్కేల్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో మేము చాలా గట్టిగా పోరాటం చేస్తూ ఉన్నాం. తద్వారా ఆ కేజీబీ ఉపాధ్యాయులు కష్టపడి పనిచేసి మన పాఠశాలలో చదువుకుంటున్నటువంటి బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మేము పీఆర్టీ పక్షాన గట్టిగా కొట్లాడడం జరుగుతూ ఉంది. సో మేమందరం కూడా వంగ మహేందర్ రెడ్డిని గెలిపించుకొని ఉపాధ్యాయుల సమస్యలను అన్నిటిని పరిష్కరించుకొని మంచి విద్యార్థులను తయారు చేసి ఈ సమాజానికి అందించాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. ఉపాధ్యాయ సోదరులు, సోదరిమణులు అందరూ కూడా సహకరించవలసింది.